హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజు వాలంటీర్ ఇన్ఫో ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి వైఎస్ఆర్ పింఛన్ కార్డుకి సంబంధించి పింఛన్ యాప్ అనేది మనకి పేమెంట్ కానీ అలాగే రిపోర్ట్ కానీ ఓపెన్ అవ్వడం జరిగింది. సో మనకి కొత్త పింఛన్స్ అనేది పెంచి ఇవ్వడం జరిగింది. అలాగే చాలామంది కొత్తగా అప్లై చేశాము, పింఛన్స్ అనేది 3 లెవెల్లో కంప్లీట్ అయ్యాయి, అయినా కూడా మాకు నేమ్స్ అని రాలేదని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మన గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ ఎవరైతే ఉన్నారో వారి యొక్క లాగిన్కి అయితే ఎనేబుల్ చేయడం జరిగిందండి. ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అలాగే చాలామంది అంటున్నారు సో మనకి ఇక్కడ రిపోర్ట్ కానీ అలాగే పేమెంట్ కానీ చూపించలేదని. సో ప్రజెంట్ నేను కూడా ఓపెన్ చేశానండి. ఇక్కడ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకి నో రికార్డ్ పోవడం అని చెప్పేసి రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి పేమెంట్ మీద క్లిక్ చేయడం జరిగిందండి. అలాగే ఇక్కడ మనకి నో రికార్డ్ పోవడం అని చెప్పేసి రావడం ఉంది. సో చాలామంది పింఛన్స్ కొన్ని అప్లై చేశాము. సో కొంతమంది వచ్చాయి, కొంతమంది రాలే అంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్గా అయితే వెయిట్ చేద్దామండి. సో మనకు 8 వరకు పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేసేది అయితే ఉంది. సో రేపు మనకి కొత్తగా ఎవరైతే పింఛన్స్ అప్లై చేసిన వాళ్ళు కావచ్చు, అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం 2750 నుంచి 3000 రూపాయలు పెంచుతా అని చెప్పేసి అన్నారు కదా, అది రేపు ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేయడం జరుగుతుంది. రేపటి నుంచి మనకు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరుగుతుందండి. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ కూడా మనకి ఏదైతే సచివాలయకి ఏ డేట్ అయితే కేటాయించారో ఆ డేట్లో మాత్రమే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. సో డేట్లతో సహా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏ జిల్లాకు ఏ మండలంకు ఎప్పుడు పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఆ డేటా కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఆ డేటా సంబంధించి కూడా కింద డిస్క్రిప్షన్ కొంచెం మీరు చెక్ చేసుకోండి. సో ఇప్పుడు ప్రజెంట్గా నేను చాలామందికి కొంతమందికి ఈకేఎస్ అయితే రావడం ఉంది, కొంతమందికి ఈకేఎస్కి రాలేదు. అలాంటివి కూడా వెయిట్ చేయండి. మనకి 8వ తారీఖు అనేది కాదు, ఇంకా పెంచవచ్చు డేట్ అనేది మనకి పింఛన్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసే విధానంలో. సో చాలా పింఛన్స్ కూడా ఈకేఎస్కి రావడం జరిగింది. సో అలాగే మనకి పేమెంట్ అనేది చూపించడం లేదు, రిపోర్ట్ అని చూపించడం లేదు. మీ సచివాలయంకి ఏ డేట్ అయితే కేటాయించారో అప్పుడు మాత్రమే ఓపెన్ అవుతుంది, అప్పుడు మాత్రమే పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో ప్రజెంట్గా మా సచివాలయానికి 4వ తారీఖు అయితే పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం జరిగింది. సో రేపు అనేది పేమెంట్ ఇస్తారా లేకుంటే ఇంకా ఇవ్వరా అని చెప్పి మరొకసారి మీ ముందుకు వీడియోని తీసుకొచ్చాను. ప్రజెంట్గా అయితే ఇక్కడ పేమెంట్ రిపోర్ట్ కానీ అలాగే రిపోర్ట్ కానీ మనకి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వలేదు. సో మీకు ఏమైనా ఓపెన్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా ఫ్రెండ్స్ది ఒకరికి ఇద్దరికి అయితే ఓపెన్ అవ్వడం జరిగింది. సో వాళ్ళది ఇప్పుడు మీకు పిక్ చూపిస్తానండి ఇక్కడ మీకు. సో ప్రజెంట్ ఇక్కడ మీకు పిక్ అనేది చూపిస్తాను. అయితే పేమెంట్ రిపోర్ట్ అనేది మనకి ఓపెన్ అవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకు కొంతమంది పింఛన్స్ కూడా మనకు సంబంధించి వాళ్ళకు సో పింఛన్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. పేమెంట్ అనేది చూడండి, ఇక్కడ మనకి ఓఏపీ పింఛన్ సంబంధించి ఇక్కడ మనకి 3000 రూపాయలు పెంచినట్టుగా మనకి ఇక్కడ క్లియర్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. విధంగా కొన్ని ఏరియాలో మాత్రమే పింఛన్ అనేది రిపోర్ట్ అనేది కానీ పేమెంట్ సంబంధించి నేమ్స్ కానీ ఎనేబుల్ అవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి ఓఏపీ పింఛన్ సంబంధించి 3000 రూపాయలు అయితే పెంచి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ కార్యక్రమం అనేది రేపు చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఎప్పుడు ఏ డేట్లో పింఛన్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి ఒక డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక లిస్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. వాటి సంబంధించి లిస్ట్ అని కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోండి. సో ప్రజెంట్గా మనం ఆ లిస్ట్ కూడా మనం చూద్దామండి, మీకు చూపిస్తాను. మనకి నేను పీడిఎఫ్ రూపంలో అయితే మీకు కింద డిస్క్రిప్షన్ అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఇక్కడ డిస్టిక్ అలాగే మండలము అలాగే మనకి మున్సిపాలిటీ మండలం అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఏ డేట్లో మనకు పింఛన్ పంచుతారని చెప్పేసి మొత్తం మనకి డిస్టిక్ లెవెల్లో అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రజెంట్గా మాది నంద్యాల డిస్టిక్ కాబట్టి మీకు చూపిస్తాను అండి, నంద్యాల డిస్టిక్. సో నంద్యాల డిస్టిక్ కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నాను. సో మాది నంద్యాల డిస్టిక్. అలాగే ఇక్కడ మనకి మండలం వచ్చేసరికి మనకి బేదంచెర్ల మండలం అండి. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ మాది నంద్యాల డిస్టిక్ అలాగే బేదంచెర్ల మండలం అనమాట. సో ఇక్కడ బేదంచెర్ల మండలం. సో ఈ బేదంచెర్ల మండలం సంబంధించి 4వ తేదీ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో 4వ తేదీ నుంచి పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి. సో ఈ విధంగా మనకి ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. మీకు ఏ డేట్లో అయితే కేటాయించారో ఆ డేట్లో మాత్రమే పింఛన్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో వీటి సంబంధించి లింక్ కింద డిస్క్రిప్షన్ అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే కొత్త పింఛన్లో మొత్తం మనకి గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ సార్ కానీ మేడం కానీ ఎవరుతున్నారో వారికి లాగిన్కి అయితే రావడం జరిగింది. వెంటనే ఒకసారి అయితే కాంటాక్ట్ అవ్వండి. సో రాని వాళ్ళ గురించి పింఛన్ చాలామంది రాలేదంటున్నారు, 3 లెవెల్లో కంప్లీట్ అయినా కూడా. సో అలాంటివి కూడా వస్తాయండి, వెయిట్ చేయండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. నవంబర్ 30 లోపల కంప్లీట్ అయిన ప్రతి ఒక్క పింఛన్స్ అయితే మీకు ఖచ్చితంగా రావడం జరుగుతుంది. సో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, ఖచ్చితంగా 100% వస్తున్నాయండి. సో ఏం ప్రాబ్లం లేదు. సో వీటికి సంబంధించి మరొకసారి మీ ముందుకి ఒక వీడియో అనేది తీసుకొచ్చాను. సో కొత్త పెన్షన్స్ మనకి వెల్ఫేర్ అసిస్టెంట్ వారికి లాగిన్కి వచ్చాయాలి అని చెప్పేసి ప్రజెంట్గా రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది, వచ్చినాయని చెప్పేసి. మరొకసారి మీ ముందుకి వీడియోని తీసుకొచ్చాను, వచ్చాయాలి అని చెప్పేసి. రేపు మార్నింగ్ లోపల మీకు వీడియోని పోస్ట్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, వీడియోని అప్డేట్ వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.